ఆదివాసీ కులంతోటి గిరిజనుల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి 24,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించడం జరిగిందని ఎంపీ గోడం గణేష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు 359 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు. లబ్ధిదారులకు ఆర్థిక ఇబ్బందులుంటే డ్వాక్రా సంఘాల ద్వారా లోన్ సదుపాయం కల్పించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, లైబ్రరీ చైర్మన్ నర్సయ్య పాల్గొన్నారు. స్కీమ్ ఏవైతే ఉన్నాయో ఇందాక నేను చెప్పినట్లు చాలా రిలాక్సేషన్ ఉన్నాయి. ఇప్పుడు వేరే మన ఇందిరమ్మ ఇల్లు వేరే కేటగిరీలో ఉంటే ప్రభుత్వం నుంచి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కానీ పీవీటీజీలకి సంబంధించిన ప్రభుత్వం ఓన్లీ 2 కండిషన్ పెట్టింది. ఏంటి అంటే కుటుంబంలో ప్రభుత్వం ఉద్యోగి ఉండకూడదు, కుటుంబం అక్కడ ఉన్న ఇల్లు ఆర్సీసీ స్లాబ్ ఉండకూడదు. మిగతా ఏం కండిషన్ పెట్టలేదు. ఎందుకు అంటే చాలా మనం ఇది పీవీటీజీలకి ప్రాధాన్యత ఇవ్వాలి. జర్మన్ స్కీమ్ కానీ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ కానీ చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి 100% అన్ని ఇల్లు, అన్ని పీవీటీజీల హ్యాబిటేషన్స్, అన్ని పీవీటీజీలు హౌస్ హోల్డ్ కవర్ చేసే విధంగా ఇది ప్రభుత్వం ఒక డిసిజన్ తీసుకోవడం జరిగింది. ఇందాక శాసనసభ్యులు గారు చెప్పినట్టు మాకు ఇందాక సూచన ఇచ్చారు దట్ కొన్ని ఇంకా రావాల్సిన ఉన్నాయి. సో ఇందాక నేను ఎంపీడీగా కూడా అడిగాము. సో దాదాపు 459లో ఈ రోజు మనం 359 ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 100 కూడా అవి కూడా తప్పకుండా శాంక్షన్ అవుతాయి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి చాలా రిలాక్సేషన్స్ ఉన్నాయి పీవీటీజీలకి ప్రత్యేకంగా. మిగతా దానికి అంత రిలాక్సేషన్స్ లేవు, కానీ పీవీటీజీలకి ప్రభుత్వం నుంచి చాలా రిలాక్సేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎవరికి రాలేదు దయచేసి వారికి కూడా చెప్పండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఒక వారం లోపలనే కూడా వారికి కూడా మనం ఇందిరమ్మ ఇల్లు, జన్మన్ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళకు, ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఈ దేశంలో మిగిలి ఉండడానికి వీల్లేదని దేశ ప్రధానమంత్రి 2వసారి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా పీవీటీజీలకు, ఈ ఆదివాసీ తెగలో అత్యధిక పేదరికం ఉన్నటువంటి ఈ యొక్క కులాలకు మొట్టమొదలుగా ప్రధానమంత్రి జన్మన్ యోజన అనే పథకాన్ని భారతదేశం మొత్తం మీద కూడా ప్రారంభించింది. దానిలో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఆదివాసీ తెగలలో అత్యధిక వెనుకబడి ఉన్నటువంటి ఈ తెగలకు అన్ని రకాల గ్రామంకు సౌకర్యాలే కాకుండా వాళ్ళ వ్యక్తిగత అవసరాలు కూడా తీర్చాలన్నటువంటి ఆలోచనతోని ఈరోజు ప్రధానమంత్రి జన్మన్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చి దానికి రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా భాగస్వామ్యం చేసి సగం కేంద్ర ప్రభుత్వం, సగం రాష్ట్ర ప్రభుత్వం, ఈ 2 కలిస్తే 5 లక్షల రూపాయలు అవుతుంది. ఈ 5 లక్షల రూపాయలతో పేదవాళ్లకు ఇల్లు కట్టియాలన్నటువంటి యొక్క ఆలోచనతో మంజూరు చేసి ఈరోజు మీకు మంజూరీ పత్రాల పంపిణీ కూడా గౌరవ పార్లమెంటు సభ్యుల చేతుల మీదుగా, జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా, మిగతా వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్ గారి చేతుల మీదుగా, లైబ్రరీ చైర్మన్ గారి చేతుల మీదుగా మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో మేము పాలు పంచుకోవడానికి మీతో పాటు ఈ సభలో మేము అంటున్నాం. జన్మన్ కార్యక్రమంగా రోడ్ని మంజూరు చేసి తోటి అని గులాంసులు మంజూరు చేసి నేను మంజూరు కాయ శ్రీవంత కార్యక్రమంగా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా స్పెషల్గా आपला గులామంसाठी అదే మాదిరిగా తోటిसाठी ప్రత్యేకమైనటువంటి ఉంది కార్యక్రమం, పథకం చేయడం ఉంది, స్కీమ్ చేయడం అట. అదే ప్రధానమంత్రి జన్మన్ బట్టి నేను రోజు आयो डॉक्टर वासी मीवा जीवन परीक्षा की ओली राई मीक बदल बदल रोगम मंता कैंसर मंत की, सिकल सेल मंत की, किडनी पेशेंट मंत की नीव संधि समाचार ट्रीटमेंट की अदगिरी कार्यक्रम
ప్రధానమంత్రి కార్ಯಕ್ರಮ ಇತ್ತಲ್ಲ మీకును పోనీ ఆధార్ కార్డు మంతకి సెల్లి ఆధార్ కార్డు సెల్లికి సెంటర్ దగ్గర సొన్నవాకి నాటేనే మీ నాటేనే ఆఫీసర్కు రోజు ఆధార్ కార్డు చెండవద్ద కార్యక్రమం గోపిన్ కార్డు నేడు వారికి సారూనిక సియు కిలో సివత పెరక్ సివత కార్యక్రమంగా మీకు గోపిన్ కార్డు సెల్లికి ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబమును ఊరుకుని గోపిన్ కార్డు సివత కార్యక్రమం नाटे करंट सेल्वे के रोन करंट सेल्वे के संदर्कुंगे करंट सीवत कार्यक्रम करंट लाइन सेल्वे के ने सोलर सिस्टम सीवत कार्यक्रम अंगनवाड़ी सेंटर सेल्वे के अंगनवाड़ी सेंटर सीवत कार्यक्रम शाळा सेल्वे के शाळा सीवत कार्यक्रम प्रत्येकंगा ने तोटी कोलम में नाकनगा ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 24,000 కోట్ల నేను బడ్జెట్ తీసుకుని ప్రత్యేకంగా నేను కార్యక్రమాలకు యువత ఆ సందర్భంగా మీకు సందర్శించడం